అనంతపురం జిల్లా పాలవెంకటాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి తొట్టెలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. తమ్ముడిని రక్షించబోయి అన్న నరేంద్ర నీట మునిగారు. ఇద్దరికి ఈత రాకపోవడంతో చనిపోయారు. మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అన్నదమ్ముల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాలవెంకటాపురం గ్రామం నందు అమరాశేషు అనే మామిడి తోటను కళ్యాణదుర్గం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్ తలారి వెంకటేశ్వర్లు అనే అతను 2 సంవత్సరాలకు లీజుకి తీసుకున్నాడు మామిడి కాపు. ఆ కాపు కోయడానికి కానీ ఈ దినము అనగా 7/12/25 తేదీన ఉదయమనే 10 మంది కూలీ వాళ్ళని పిలుచుకొని పోయి మామిడి తోటలో మామిడి చెట్లకు మందు కొడుతూ ఉన్నాడు. మామిడి చెట్లకు మందు కొట్టడానికి తక్కువ పడినందువల్ల అతని కుమారులైన ఒకటి తలారి నరేంద్ర వయసు 22 సంవత్సరాలు, రెండవ అబ్బాయి తలారి చరణ్ 20 సంవత్సరాలు. వీరిద్దరిని తక్కువ మందులు పడినాయి గది తీసుకుని రమ్మని చెప్పగా అబ్బాయిలిద్దరూ మామిడి చెట్లకు కావాల్సిన మందులు తీసుకుని వాళ్ళ తండ్రి గారికి అప్పగించి మామిడి తోటను చూసి వస్తామని చెప్పి మామిడి చెట్లు తోపునందు మామిడి చెట్లకు పోవడానికి ఏర్పాటు చేసినటువంటి నీటి గుంతలు పోయి అకస్మాత్తుగా కాలు జారి ఇద్దరు ఈత రాక ఒకరికొకరు పట్టుకొని భయపడి మునిగిపోయి చనిపోయినారు. ఈ విషయంలో ఫిర్యాదుగా ఈ కేసును దర్యాప్తు చేసుకున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. అనిల్, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొందని చెప్పొచ్చు. నీటి కుంటలో పడి ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఒకే ప్రాంతంలో మృతి చెందడం అనేది తీవ్ర దిగ్భ్రాంతికరమైన విషయం అని చెప్పొచ్చు. ఈ గ్రామంలో ఈ అన్నదమ్ముల మృతితో తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం చూసినట్టయితే కళ్యాణదుర్గంలోని వాల్మీకి సర్కిల్ వద్ద నివసించే నరేంద్ర, చరణ్ అనే సోదరులు వీళ్ళిద్దరూ కూడా తల్లిదండ్రులు తర్వాత మరికొందరితో కలిసి ఆదివారం ఉదయం పాలవెంకటాపురం గ్రామంలోని మామిడి తోటకైతే పని కోసం వెళ్ళినట్లు తెలుస్తోంది. మామిడి తోటలోని చెట్లకు పురుగుల మందులు పిచికారీ చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి తోటలోని నీటి కుంటలో ఇద్దరు కూడా కాలు జారి పడిపోయి ఇద్దరు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మొదటిగా చరణ్ ప్రమాదవశాత్తు నీటి కుంటలో కాలు జారి నీటి కుంటలో పడిపోయాడు. తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో అన్న నరేంద్ర కూడా అదే నీటి కుంటలో పడిపోయి ఇద్దరికి కూడా ఈత రాకపోవడంతో ఇద్దరు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. నీటి కుంట వద్దకు వెళ్లిన వారు ఎంతకు రాకపోవడంతో తోటి కూలీలు కూడా అక్కడికి వెళ్లి చూస్తే ఇద్దరు కూడా మృతదేహాలు నీటి కుంటలో కనిపించినటువంటి పరిస్థితి ఉంది. పని కోసం వెళ్లి ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే సంఘటన స్థలానికైతే చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఈ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనతో ఆ గ్రామంలో పాలవెంకటాపురం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలైతే అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకే ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఒకే కుటుంబంలో ఒకేసారి చట్టానికి ఎదిగినటువంటి కొడుకులు ఇలా మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రుల రోదలను మిందంటాయని చెప్పచ్చు అనేది. రైట్ జీవన్, థ్యాంక్ యూ.